ఇది నేను చెప్పేది అయితే కోర్స్ ప్రమోషన్స్ అయితే కాదు గైస్, అది గుర్తుపెట్టుకోండి. సో డిగ్రీ చేసిన వాళ్ళైనా, బీటెక్ చేసిన వాళ్ళైనా, డిప్లొమా చేసిన వాళ్ళైనా, ఇంటర్ చదివిన వాళ్ళైనా కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి అయితే రావచ్చు అనమాట. సో ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మాత్రమే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో లైక్ ఐటీ ఫీల్డ్లో ఉండాలని లేదు. ఓకే, సో మనకి ఐటీ కంపెనీస్లో కూడా ఒక మంచి వాల్యుబుల్ పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాల్యుబుల్ పొజిషన్స్లో నాకు తెలిసినవి ఏంటంటే లైక్ UI UX డిజైనర్ అనమాట. వీళ్ళకి ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. ప్రతి ఒక్క బిజినెస్, ఈవెన్ ఒక చిన్న షాప్ నుంచి పెద్ద బిజినెసెస్ వరకు డిజిటల్ మార్కెటింగ్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క కంపెనీలో అవసరం. ఓకే, సో ఈ డిజిటల్ మార్కెటింగ్లో మనకి లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. SEO ఉంటుంది, SMM ఉంటుంది, SEM ఉంటుంది, ఇలా మిక్సింగ్ కంటెంట్ అనేది ఉంటుంది, కంటెంట్ క్రియేషన్ ఉంటుంది, కంటెంట్ మార్కెటింగ్ ఉంటుంది, చాలా ఉంటాయి అన్నమాట డిజిటల్ మార్కెటింగ్. సో ప్రతి ఒక్క కంపెనీకి ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి అనమాట. AI అయితే ఈ రోల్స్ని బీట్ చేసే ఛాన్సే లేదు. సో కంపల్సరీగా దీనికైతే గ్రోత్ అయితే ఉంది. మీరు సెల్ఫ్గా బిజినెస్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, నేర్చుకొని, అండ్ జాబ్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో మంచి ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. ఓన్లీ మనము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే 2 years 3 years ఎక్స్పీరియన్స్కి లైక్ 40,000 50,000 60,000 తీసుకున్న వాళ్ళు, మళ్ళీ పెద్ద కంపెనీస్ అయితే 1 lakh ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారనమాట. బట్ అందరికీ అయితే లైక్ నేనైతే కించపరచట్లేదు. లైక్ అందరికీ అయితే లైక్ పెద్ద కంపెనీస్లో మనకి వస్తుందా రాదా అని ఒక డౌట్ అయితే ఉంటుంది. సో వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. సో డిజిటల్ మార్కెటింగ్ అండ్ UI UX డిజైనింగ్ కానీ మీరు నేర్చుకుంటే డెఫినెట్లీ మీకు 2 years and 3 years వచ్చేసరికి శాలరీస్ అయితే ఒక 40,000 50,000 అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు కానీ మీరు 20 years నుంచి 25 yearsలో కన్నా మంచిగా అప్పటికప్పుడే మీరు జాయిన్ అయ్యి 25 years వచ్చేసరికి మీరు చేతిలో 50 నుంచి 1 lakh శాలరీ అయితే తీసుకోవచ్చు. సో దెన్ ఆ గ్యారెంటీ అయితే ఉంది. ఒక SEO స్పెషలిస్ట్కే 50,000 నుంచి 1 lakh అయితే పే చేస్తున్నారు. అండ్ ఆల్సో డిజిటల్ మార్కెటింగ్లో కూడా మనకి ఒక ఎగ్జిక్యూటివ్గా కానీ హ్యాండిల్ చేసే విధంగా కానీ, మార్కెటింగ్ లైక్ కంపెనీని హ్యాండిల్ చేసే విధంగా, సో వీళ్ళకి కూడా 1 lakh నుంచి 1.5 lakh వరకు కూడా పే చేసే వాళ్ళు ఉన్నారనమాట కంపెనీలోనే. అదే ఒకవేళ సెల్ఫ్గా మనం కన్నా చేసుకుంటే more than lakhs అయితే మనం సంపాదించుకోవచ్చు, లైక్ మన టీమ్ని బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి డిజైనింగ్ అనమాట. సో ఈ డిజైనింగ్ అంటే ఏంటంటే లైక్ గ్రాఫిక్ డిజైన్ కావచ్చు, గ్రాఫిక్స్ విజువల్ డిజైన్ కావచ్చు. సో ఇవన్నీ అయితే ఉంటాయి అనమాట. డిజైన్స్ అనేది ఉండాలి. మీకు తెలుసు లైక్ AI వచ్చేసింది, ఇవన్నిటిని రీప్లేస్ చేసింది. కానీ ఎంత AI వచ్చినా నాకు పర్టికులర్గా కంటెంట్ అంత డిజైన్లోనే కావాలి, ఆ డిజైనే కావాలి. లైక్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఉన్నాయి. సో యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఒక థంబ్నెయిల్కి జస్ట్ 200 నుంచి 300 చార్జ్ చేస్తారు. సో అది మనకి 1 hour కూడా పట్టదు అనమాట. సో అలాంటిది ఒక మంచిగా మనం కంటెంట్ థంబ్నెయిల్స్ని ఎడిట్ చేసేసి ఒక స్టామినా మన దగ్గర ఉంటే, డిజైనింగ్ స్టామినా, ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ ఈ 2 సాఫ్ట్వేర్లు వచ్చినా కానీ మీరు నెలకి ఇంట్లో కూర్చొని కూడా, అండ్ ఒకవేళ జాబ్ చేసుకుంటే ఒక 30,000 40,000 వస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఓన్గా చేసుకున్నా కానీ నెలకి 50 నుంచి 1,00,000 రూపాయలు, అండ్ మీకు ఇంకా స్టామినా ఉంటే 1,00,000 పైన కూడా సంపాదించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది యూజింగ్ డిజైనింగ్స్. గ్రాఫిక్ డిజైన్ కావచ్చు. సో ఇలాంటి డిజైన్స్ అనమాట. సో వీటికి మనము ఫిగ్మా యూస్ చేస్తాము, ఫోటోషాప్ యూస్ చేస్తాము, ఇల్లుస్ట్రేటర్ యూస్ చేస్తాం, అడోబీ థింగ్స్ అన్నమాట. నెక్స్ట్ వీడియో ఎడిటింగ్. ఓకే, వీడియో ఎడిటింగ్ అంటే ఏదో 4 ఫుటేజెస్ని యాడ్ చేసి నేను వీడియో ఎడిటర్ని అనేది చెప్పుకోవడం అయితే కాదు. ఓకే, సో పెద్ద క్లిప్స్ ఏదైతే ఉంటాయో లైక్ మొబైల్లో ఎడిటింగ్ చేసేవాళ్ళు జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ పెద్ద ఒక మంచి క్లారిటీగా ఒక DSLRతో కెమెరాతో ఫోటో తీసేవాళ్ళు, DSLRతో షూట్ చేసేవాళ్ళు మొబైల్లో అయితే రికార్డ్ అయితే చేయరు. ఓకే, ట్యాబ్లెట్స్లో రికార్డ్ చేస్తారు, ఒక సాఫ్ట్వేర్స్ని పెట్టుకొని అడోబీ ప్రీమియర్ ప్రో అని, మెయిన్ అడోబీ ప్రీమియర్ ప్రో అయితే యూస్ చేస్తారనమాట. సో పెద్ద మంచి స్టైల్స్లో ఎడిట్ చేయాలంటే పెద్ద ఛానల్స్, పెద్ద బ్రాండ్స్ అని కూడా అడోబీ ప్రీమియర్ ప్రోని యూస్ చేస్తారనమాట. సో వీడియో ఎడిటింగ్లో అడోబీ ప్రీమియర్ ప్రోని మంచిగా నేర్చుకుంటే కరెక్ట్గా 1 month 2 months పెట్టుకొని దెన్ మీకు కూడా ఛాన్స్ అయితే ఉంది, మంచిగా గ్రోత్ అయితే ఉంది. ఓకే, అండ్ ఫైనల్గా నాకు తెలిసినంత వరకు కంటెంట్ క్రియేషన్. సో ఈ కంటెంట్ క్రియేషన్ గురించి పెద్ద యూట్యూబర్స్ లైక్ వాళ్ళు ఏం జాబ్స్ చేయట్లేదు, జస్ట్ కంటెంట్ క్రియేషన్ చేస్తూ నేను నెలకి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఈవెన్ 5 lakhs అబోవ్ కూడా ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారనమాట. 1,50,000 అబోవ్ నుంచి కూడా ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు కంటెంట్ క్రియేషన్ నుంచి. లైక్ మన దగ్గర ఉన్న స్కిల్ని నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు. సో నలుగురిని తెలుసుకుంటారు. సో దెన్ నీకు ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు. సో దెన్ అలా రావడం వల్ల నువ్వు ఏ కేటగిరీలో అయితే వీడియో చేస్తున్నావో, ఛానల్ చేస్తున్నావో, పేజ్ నడిపిస్తున్నావో, సో ఆ ఛానల్ ఆ కేటగిరీకి రిలేటెడ్ బ్రాండ్ పార్ట్నర్స్ నిన్ను అప్రోచ్ అవుతారనమాట. లైక్ ప్రమోషన్స్ చేయమని చెప్పేసి, అట్లా అని చెప్పేసి బెట్టింగ్ వాళ్ళ గురించి కూడా మాట్లాడట్లేదు. సో అలాంటి వాళ్ళు అప్రోచ్ అయ్యి లైక్ మేము మీకు ప్రమోషన్ చేయమని చెప్తారనమాట, నలుగురికి విషయం తెలిసేలాగా. సో అలా కూడా మనకి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, అండ్ ఒకవేళ మీరు మంచి స్కిల్డ్ అయితే మీరే కోర్సెస్ని కూడా క్రియేట్ చేసేసి, అండ్ ఆ కోర్సెస్ని లైక్ ఇది కూడా మనకి ఎడ్యుకేషన్ లాంటిదే. మీ దగ్గర మంచి కంటెంట్ కానీ ఉంటే ఇది మంచిగా బిజినెస్ అనేది జరుగుతుంది. ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ బిజినెస్ లానే నడుస్తుంది. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ కంటెంట్. థ్యాంక్ యూ.